హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్లు సమాచారం. మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోగా 16 మందిని రెస్క్యూ టీం కాపాడారు. క్షతగాత్రులను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉండగా మొత్తం 30 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే హైదరాబాద్ సిపి సివి ఆనంద్, డీజీపీ, అలాగే అధికారులు సైతం ప్రమాద స్థలికి చేరుకుని ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సైతం సూచించడం జరిగింది. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం 4 కుటుంబాలు అక్కడ నివసిస్తుండగా వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. 6 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ ఎత్తున అగ్ని కీలలన్నవి ఎగిసిపడ్డాయి. చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకుంది. కొంతమంది బయటికి రాలేక ఆ భవనంలోనే చిక్కుకుపోయారు. స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందగా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నారు. ఒక 10 నిమిషాల వ్యవధిలోనే వారు స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. భవనంలో చిక్కుకున్న 16 మందిని వారు కాపాడారు. మిగతా వారందరినీ కూడా యశోద ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు స్థానిక మంత్రి చెప్పిన లెక్క చూసుకుంటే 12 మంది, కానీ ఎగ్జాక్ట్ గా కొద్దిసేపటి క్రితమే మృతుల సంఖ్య కూడా 17కు చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సుమారుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న భవనంలో సుమారుగా 30 మంది ఉన్నారు. 13 మందిని చాలా సురక్షితంగా అయితే స్థానిక సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడారు. కానీ మిగతా 17 మందిని అయితే కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్ లో 4 చనిపోయారు. ఇక మిగతా ఎవరైతే ఉంటారో 13 మంది వారికి సంబంధించి కూడా వివిధ హాస్పిటల్కి తరలించే మార్గం మధ్యలో గా తెలిసింది. ఇక ఈ రోజు హైదరాబాద్ లోని పాత బస్తీ గుల్జర్ హౌస్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించడం జరిగింది. ఒక్కొక్కరికి 2,50,000 కూడా నష్టపరిహారం చెల్లించినట్టు కూడా కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితం హుటాహుటిన అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రి వచ్చారు, స్థానిక మంత్రి కూడా వచ్చారు. ప్రస్తుతానికైతే హైయర్ ఆఫీసర్స్ అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో 5 డీజీ నారాయణ మాట్లాడినప్పుడు కూడా ప్రాథమిక అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా కొన్ని ఘటనకు సంబంధించి కీలక సమాచారాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని షార్ట్ సర్క్యూట్ కారణంగానే కూడా ఈ పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఆయన ప్రాథమికంగా చెప్పడం అయితే జరిగింది. కానీ ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. ఒకటో ఫ్లోర్ లో ఏసీ సంబంధించిన కండెన్సర్ పేరడం ఆ తర్వాత మరొక ఘటన తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే 5 డీజీ చెప్పే సమాచారం ప్రకారం అయితే కింద విద్యుత్ బోర్డు లోని షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో మెల్లమెల్లగా ఫస్ట్ పొగలు పొగల తర్వాత కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఒకసారిగా మంటలు అలుముకున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఎక్కువ మంది తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. దీని దాటికి 2వ ఫ్లోర్ లో ఉన్న వస్తువులు కూడా మొత్తంగా మెల్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ప్రమాద తీవ్రతను గమనిస్తే కూడా సుమారుగా 6 గంటల ప్రాంతంలో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు ఇప్పటికే స్థానిక అధికారులు గుర్తించారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంబంధించిన ఏదైతే బోర్డు ఉంటుందో విద్యుత్ సంబంధించిన దాంట్లో ప్రాథమికంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అక్కడి నుంచి కూడా మెల్లమెల్లగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం తీవ్రత కూడా పెరిగినట్టుగా ప్రస్తుతానికి అగ్ని ప్రమాదం సంబంధించిన సిబ్బంది కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా 8 మంది చనిపోయినట్టుగా చెప్పారు. కానీ ఆ తర్వాత స్మోక్ ఎక్కువగా ఉత్పన్నం అవడంతో కూడా ఊపిరాడక స్పృహ కోల్పోయి హాస్పిటల్కి చేర్చేలోపు కూడా చాలా మంది ప్రాణాలు వదిలినట్టుగా మనకైతే కొంత సమాచారం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా అఫీషియల్ సమాచారం అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 17 మంది చనిపోయారు, 13 మంది కొంత మేజర్ మైనర్ ఇంజరీస్ తో కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి. ఒకసారి మనం ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా ఘటనా స్థలాన్ని కూడా మనం పరిశీలిస్తే చాలా కంజెస్టెడ్ ఏరియా ఉంది. కనీసం ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్లేందుకు చాలా సమయం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి చాలా ఇరుకైన ప్రాంతం నుండి లోపలంతా కూడా కనీసం ఎక్కడ కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగినా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా రక్షించేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ప్రతి ఫ్లోర్ లో కూడా ఒక్కొక్క ఫ్లోర్ లో 2 నుంచి 3 సంబంధించిన ఏసీ కంపరేచర్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కింద ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అగ్ని ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో కూడా ఒకసారిగా మంటలు దట్టమైన పొగ మిగతా ఫ్లోర్ లో కంటుకోవడంతో అలుముకోవడంతో కూడా ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకున్నట్టు చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫైర్ ఫైటర్స్ సమయానికి వచ్చినా కానీ వారు లోపలికి చాలా సేపు